నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాలో చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. అనకాపల్లి జిల్లా దార్లపూడి దగ్గర పోలవరం ఎడమ కాలువను చంద్రబాబు పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:35 భోగాపురం ఎయిర్పోర్ట్ ను సందర్శిస్తారు. అక్కడ జరుగుతున్న పనుల తీరుపై అధికారులతో చంద్రబాబు సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు వర్చువల్ గా సిఐఐ కాన్ఫరెన్స్ లో సీఎం పాల్గొంటారు. మెడ్టెక్ జోన్ వర్కర్స్ తో సమావేశం కాబోతున్నారు. ఇక సాయంత్రం 4:50 విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంచ్ లో అధికారులతో సమావేశమై 5 ఏళ్లలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సీఎం సమీక్ష చేయబోతున్నారు. రాత్రి 7:45 ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకోబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఇవాళ చంద్రబాబు సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. షెడ్యూల్ ఎలా ఉంది? ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు టూరు బిజీగా సాగనుంది. ఉదయం నుంచి కూడా ఆయన టూర్ షెడ్యూల్ అనేది కూడా సాయంత్రం వరకు కూడా ఇక్కడే కొనసాగనుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అనకాపల్లి జిల్లాలో మొదటగా ఆయన వెళతారు. అనకాపల్లి జిల్లాలో పోలవరం లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని ఆయన పరిశీలించనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ ఆ లెఫ్ట్ కెనాల్ ద్వారా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించవచ్చు అనే దాని మీద ఆయన ఏదైతే ఆ కెనాల్ను పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అనంతరం భోగాపురం వెళ్లనున్నారు. భోగాపురంలో అక్కడ పనులను పరిశీలించనున్నారు. పనులు పరిశీలించడమే కాకుండా అక్కడ ఉన్న అధికారులతో సైతం కూడా సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక భోగాపురం పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. దాన్ని 2026 డిసెంబర్ 31 నాటికల్లా దాన్ని పూర్తి చేయాలి, ఒక టెర్మినల్ పూర్తి చేయాలని ఒక టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి కేంద్రం తరపున కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తామంటూ కూడా రామ్మోహన్ నాయుడు ఇటీవలే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో త్వరితగతిన ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి టెర్మినల్ ను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా అధికారులతో సమీక్షించున్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి పనులు అక్కడ జరిగినవి, ఇంకా ఎటువంటి పనులు జరగాల్సి ఉంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనే దాని మీద కూడా సమీక్ష అయితే నిర్వహించున్నారు. అలాగే అది ముగిసిన తర్వాత భోగాపురం ముగిసిన తర్వాత మెట్టెక్ చేరుకుంటారు. అక్కడ వర్చువల్ గా సిఐ సదస్సులో కూడా ఆయన పాల్గొనున్నారు. పెట్టుబడులకు సంబంధించి అంతేకాకుండా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలకు సంబంధించి ఆయన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి సిఐకి సంబంధించి వర్చువల్ గా ఆయన పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు ప్రముఖులతో సైతం కూడా ఆయన వర్చువల్ గా భేటీ కానున్నారు. ఆ అనంతరం ఏదైతే మెడ్టెక్ జోన్ ను పరిశీలించనున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక వైద్య పరికరాల తయారీలో మెడ్టెక్ జోన్ అగ్రమంగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే మరింత ప్రోత్సాహాలతో మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా మెడ్టెక్ జోన్ ను ఆయన పరిశీలించి రాష్ట్రం తరపున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఇప్పటికే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ నిర్మించినటువంటి పలు భవనాలను సైతం కూడా పరిశీలించనున్నారు. అంతేకాకుండా వాటినన్నిటిని కూడా ప్రారంభించనున్నారు. ఏదైతే ఈ తయారీకి సంబంధించి మెడికల్ పరికరాలకు సంబంధించి తయారీ ఉంటుంది, ఆ తయారీకి సంబంధించిన పరికరాలన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తారు. ఆ అనంతరం అది ముగిసిన తర్వాత ఎయిర్పోర్ట్ లాంచ్ కి చేరుకొని ఎయిర్పోర్ట్ లాంచ్ లో ఉన్నతాధికారులతో ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఉన్నతాధికారులతో ఆయన భేటీ కానున్నారు. అంతేకాకుండా పలు ప్రాజెక్టులు ఏవైతే నిలిచిపోయినాయో వాటిలన్నింటి మీద కూడా సమీక్షించున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక విశాఖకు సంబంధించి మెట్రో రైలు కారిడార్ అయితేనేమి, అలాగే రిషికొండకు సంబంధించి భవనాలు, ఎన్సీసీ సంబంధించిన భూముల వ్యవహారాలు, ఇటువంటి అన్నింటి మీద ఆయన సమీక్ష చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీటిలన్నింటినీ కూడా త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎటువంటి సహకారం కావాలనే దాని మీద కాకుండా అంతేకాకుండా నగరంలో సైతం కూడా అత్యధికంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఫ్లైఓవర్ లో ఒక 12 నిర్మించాలని గత ప్రభుత్వం భావించిన నేపథ్యంలో వాటి మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత ఆయన సాయంత్రం 7:30 గంటలకు ఇక్కడ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.